హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము విత్తనాలండి. దీంట్లో 4 కలర్స్ 4 వెరైటీస్ సీడ్స్ ఉన్నాయి. ఇది మా ఇంటి పంట గ్రూప్ మీట్లో ఇచ్చినారండి. మా అడ్మిన్స్ ఫ్రీగానే ఇచ్చినారండి. ఇప్పుడు దీన్ని మనము నారు వేసుకుందాము. నారు వేసిన తర్వాతనే మళ్ళీ మనము వేరే చోట నాటుకోవాలండి. డైరెక్ట్గా వేయకూడదు. ఎప్పుడు వంగ చెట్టు గ్రోత్ ఉండదు అంటారు. ముందు మనం నారు వేసుకుందాము. ఇలాగా మట్టి రెడీ చేసుకోవాలండి. నారుకి చిన్నదైతే సరిపోతుంది. ఇది చూసారా, దీంట్లో కొంచెం వర్మి కంపోస్టు, కొంచెం పేడ ఎరువు, మళ్ళీ ఎర్రమట్టి, ఇసుక, కొద్దిగా వేపపిండి వేసుకున్నానండి. మిక్స్ చేసుకొని ఇది మనం ఒక్కొక్కటి లైన్గా వేసుకుందాము. ఇందులో 4 కలర్స్ మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఏది ఏమో తెలియదు. ఒక్కొక్క ఇంచి దూరంలో నాటుకుందామండి. ఒక్కొక్కటి ఇది మన కంటికి కూడా కనబడదు. చూసారా, ఇక్కడ వేసినాను, మళ్ళీ ఇక్కడ వేస్తాను. 1 ఇంచి సరిపోతుందండి. నారికే కాబట్టి 1 ఇంచి వేసుకుంటూ వద్దాం. మీకు కనిపిస్తుందా అండి వీడియోలో? మరి నా చేతికి అతుక్కోండి చూడండి. నా వేలికి ఇట్లా 1 ఇంచి వేసుకొని ఎక్కువ పైన మట్టి వేయకూడదండి. మట్టి వేసినామంటే ఎక్కువ మట్టి వేయకూడదు. మట్టి లోపలికి వెళ్ళిపోయిందంటే నారు సరిగా పైకి గ్రోత్ ఉండదండి. ఇట్లా 1 ఇంచుకి ఒక్కొక్కటి వేసుకుంటా పోవాల. చూడండి, ఇలాగా 4 లైన్లు గీసినానండి. కానీ నాకు 2.5 లైన్కి వచ్చింది 1 ఇంచుకి పెట్టేసరికి. ఇక్కడ ఆవు అరుస్తూ ఉందండి, డిస్టర్బెన్స్గా ఉంటుందేమో, అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా వేసిన తర్వాత లైట్గా మనము మట్టి వేయాలండి. ఎక్కువ వేయకూడదు. ఊరికి అట్లా చేత్తో జరిపేస్తే సరిపోతుంది. ఇట్లా కవర్ చేసేయాలండి. ఇంతవరకే వచ్చింది నాకు. లైట్గా కవర్ చేయాలండి. కవర్ చేసి ఇట్లా అద్దేసినామంటే ఆ మట్టి కూడా మళ్ళీ మనకి చెదరకుండా ఉంటుంది. లైట్గా అద్దాలి, మరి ఎక్కువగా కూడా కాదు. ఇలా లైట్గా అద్దేయాల. ఇప్పుడు దీనికి వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. ఎక్కువ పోయకూడదు. ఆల్రెడీ మనం తడిపిన మట్టిలోనే వేసినామండి. తడిపి పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత మనం సీడ్స్ వేసినాము కాబట్టి ఇట్లా ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి. వాటర్ బాటిల్ తీసుకొని వాటికి హోల్స్ పెట్టుకోవాలండి. కనిపిస్తున్నాయా? చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. దీన్ని ఇట్లా మనం లైట్గా పోయాలి. ఆల్రెడీ మనం వేసిందే కాబట్టి ఇట్లా లైట్గా పోసుకుంటూ వచ్చేయాలి. అంతే అండి, ఎక్కువ ఇవ్వద్దండి. ఆల్రెడీ తడిచిన మట్టే కాబట్టి. ఇవి మొలకెత్తడానికి 1 వీక్ పడుతుందండి. నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. మొలకలు వచ్చిన తర్వాత 1 ఇంచి వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకే అండి. చూసారండి, సీడ్స్ వేసిన తర్వాత 1 మంత్ అయిందండి. 1 మంత్కి ఇలా 1 ఇంచి పైకి వచ్చిందండి. 4 ఆకు కూడా పెట్టేసింది. దీంట్లో ఇప్పుడే మనము దీన్ని తీసి ట్రాన్స్ప్లాంట్ చేయకూడదండి. ఇంకొక 1 మంత్ తర్వాత ఇంకా కొంచెం పెరగాల. ఒక జాన హైట్ వచ్చినాక, జాన కూడా అవసరం లేదండి, ఇంకొక బెత్త వచ్చిందంటే సరిపోతుంది. కొంచెం లైట్గా మనము వర్మి కంపోస్ట్ అది ఇప్పుడు ఇచ్చుకోవచ్చండి. ఎందుకంటే హెల్తీగా పెరుగుతుందండి. చూసారా అండి, నారు ఎప్పుడు వంగ చెట్టుకి మనం నారు వేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు బాగా వస్తాయండి. దీంట్లో పాటు మనకు టమాటా చెట్లు కూడా ఒక 2 వచ్చినాయండి. పేడ వేసాం కదా, దాంట్లో ఉండేటివి సీడ్స్ ఇట్లా మొలకెక్కుతాయండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్ ఉంటే పెట్టండి, టిప్స్ ఉంటే చెప్పండి. ఓకే అండి, బాయ్. షేర్ చేయండి వీడియో.